హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సొరకాయ మామిడికాయ పెసరపప్పు అండి. దీనికి కావాల్సింది సొరకాయ చిన్న ముక్క, దాన్ని పొట్టు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మామిడికాయ చిన్నది పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ అయితే సరిపోతుంది. మామిడికాయ సగంలో మీడియం సైజులో ఒక హాఫ్ మ్యాంగో అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఇది తాలింపుకండి. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను, కరివేపాకు 1 రెమ్మ, పెసరపప్పు చిన్న గ్లాస్తో తీసుకున్నాను. అది 1/2 అవర్ నానబెట్టి ఉంచుకోవాలండి ముందుగా. ఆ తర్వాత మన కుక్కర్లో ఇవన్నీ వేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి, కారం, సొరకాయ, పసుపు, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు. మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్, టమాటా కూడా వేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్. ఇదంతా ఉడికాక మనం తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేస్తామండి. ఉప్పు తగినంత, ఆయిల్ సరిపడినంత. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ తీసుకోవాలండి. పప్పు ఉడికిందండి, చూడండి ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెదుపుకుందాం. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి. వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాం. తాలింపు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఆ పప్పులో వేసుకొని పప్పుని మరగపెడదాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకొని ఈ తాలింపు బాగా వేగాక ఆ పప్పులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మరగపెట్టనివ్వాలి. మరగడం స్టార్ట్ అయ్యిందండి. ఉప్పు అన్నీ సరిపోయాయి. నేను ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఉంచుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. వేడి వేడి సొరకాయ మామిడికాయ పెసరపప్పు అండి. ఇది అన్నంతో బాగుంటుంది, చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.